విశ్వ ద్వారా నిజం తెలుసుకొని వల్లి చేసిన కుట్రని రామరాజు ముందు బయటపెట్టిన అమూల్య. నిజంగానే అమూల్య వల్లి చేసిన కుట్రని రామరాజు ముందు బయటపెట్టిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజం తెలిసాక రామరాజు అమూల్య విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తూ సీరియల్ రివ్యూ అయితే చెప్పుకుందాం. వేదవతి దగ్గరికి వచ్చిన శారద ఇలా అంటూ ఉంటుంది. ఆ రోజు 2 కుటుంబాలతో కలిసి పుట్టినరోజు చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే అసలు పుట్టినరోజే చెయ్యొద్దంది మీ అక్క, కానీ తర్వాత ఒప్పుకుంది అని అనడంతో అప్పుడే ఏంటి అక్క ముందు వద్దని తర్వాత ఒప్పుకుందా, ఏంటి మీరు చెప్పేది నిజమేనా అని నర్మద కూడా అడుగుతుంది. అవునమ్మా, ముందేమో వద్దని అసలు పుట్టినరోజే చేయనంది, తర్వాత వచ్చి నన్ను బ్రతిమలాడుకొని మీ ఇంటికి పంపించింది. ఈ మధ్యలో ఏమైందో కూడా తెలియడం లేదు అని అనగానే అసలు అక్క ఎందుకు అలా మాట్లాడింది, దీని వెనకేమన్నా కుట్ర ఉందంటావా అని నర్మదని అడుగుతూ ఉంటే నాకు అదే అనిపిస్తుంది, ఖచ్చితంగా ఏదో ఉంది అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది వేదవతి, ధీరజు ప్రేమ పెళ్లి గురించి నీకు నాకు తప్ప ఎవరికీ తెలీదు, మా అక్కకెలా తెలుస్తుంది అని అడుగుతూ ఉంటే లేదు అత్తయ్య, ఎక్కడో ఏదో జరిగింది అని నర్మదికి అనుమానం వస్తుంది. దాంతో ఇక వల్లి షాక్ అయిపోతూ గదిలోకి వెళ్ళి అసలు నర్మదికి నా మీద అనుమానం వచ్చిందో ముందు తెలుసుకోవాలి, నర్మదికి అనుమానం వస్తే మొత్తం నా నేనే చేశానని కనిపెట్టేస్తుంది, అప్పుడు నా బతుకు రోడ్డు పాలైపోతుంది అని వల్లి అయితే టెన్షన్ పడుతూ ఉండగా ఏంటక్క ఏం చేస్తున్నావు అంటూ లోపలికి వస్తుంది. అలా లోపలికి వచ్చిన తర్వాత ఏం లేదు చెల్లాయి అంటూ ఇక వల్లి అయితే గారం మాట్లాడుతూ ఉంటుంది. ప్రేమ ధీరజ్ విడిపోవడానికి కారణం నువ్వే కదా అని అడిగి ఒక వీడియోని చూపిస్తుంది. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి వల్లి షాక్ అయిపోతుంది, కానీ తర్వాత మళ్ళీ నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి అలా నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటుంది నర్మద. ఇది క్రియేట్ చేసిన వీడియో, తెలియడం లేదా నీకు? అసలు ఈ వీడియో ఎవరు క్రియేట్ చేశారో ఏంటో మొత్తం తేల్చుకుందాం పదా అని అంటూ ఉంటుంది వల్లి. ఆగక్క, నేనే ఎలా ఉంటుందా అని క్రియేట్ చేశాను అని చెప్తూ ఉంటుంది నర్మద. కానీ నాకు ఒకే ఒక్క దాంట్లో మాత్రం నీ మీద అనుమానంగానే ఉంది. ఎందుకంటే మామూలుగా మావయ్య గారు అత్తయ్య గారిని తిడుతూ ఉంటే నీలో ఇంత బాధ కూడా కనిపించడం లేదు, కానీ మళ్ళీ పెత్తనం నీ చేతికి వచ్చేస్తుందన్నట్టు చాలా ఆనందపడిపోతున్నావు. కానీ ఎవరు దీని వెనకాల ఉందో, ఎవరు ఏం చేశారో మొత్తం బయటికి తీస్తాను అని నర్మద అయితే వల్లితో చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తుంది. దాంతో ఇక వల్లి అయితే షాక్ అయిపోయి ఈ నర్మదికి అనుమానం వచ్చిందంటే అంతే సంగతులు, ఏదోటి చెయ్యాలి అని వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది భయపడుతూ. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ధీరజు ప్రేమ గురించి కాలేజీ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే వస్తుంది. ప్రేమని చూసి ఏ ఆగవే, నీతో మాట్లాడాలని అంటూ ఉంటే నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తుంది ప్రేమ. ధీరజ్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ధీరజ్ వెనకాలే ఇక పడుతూ ఉంటాడు. నన్ను వదిలే, నీతో నాకు మాట్లాడాలని లేదు అంటూ ప్రేమ అయితే చెప్తూ ఉంటుంది. ఇదంతా చూసిన అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయితే ఆగు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అమ్మాయి వెంట పడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే తను ఎవరో కాదు, తనకి నేను బాగా తెలుసు అని అంటూ ఉంటాడు ధీరజ్. ఏమ్మా, ఇతను నీకు తెలుసా? ఇతను నీ వెంటపడి వేధిస్తున్నాడా లేకపోతే నీకు తెలిసే జరుగుతుందా అని అడుగుతూ ఉంటాడు సెక్యూరిటీ. అప్పుడే ఇక ప్రేమ వెనక్కి తిరిగి అసలు అతను ఎవరో కూడా నాకు తెలీదు, నాకు అతనికి సంబంధం లేదు అని చెప్తుంది. దాంతో ఇక సెక్యూరిటీ అయితే అదిగో అమ్మాయికి నువ్వంటే ఎవరో తెలీదు, ఈ మధ్య బాగా నాటకాలు నేర్చారు, అమ్మాయికి నేను బాగా పరిచయం అంటూ అమ్మాయిల్ని ఏడిపించడం మీకు బాగా అలవాటైంది, పో బయటికి పో అంటూ సెక్యూరిటీ ధీరజ్ని నెట్టేస్తాడు. వెళ్ళరా, నువ్వు నన్ను అన్న మాటలకి నా మనసు ఎంత గాయపడిందనుకుంటున్నావు, ఈజీగా సారీ చెప్పేస్తే నేను ఒప్పుకుంటాననుకుంటున్నావా అని అనుకుంటూ ఉంటుంది మనసులో ప్రేమ. తర్వాత ఇంకా అమూల్య గురించి విశ్వ అయితే కాలేజీ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. అమూల్య అప్పుడే బయటికి వస్తుంది తన ఫ్రెండ్స్తో. ఇక అమూల్యని పిలుస్తాడు. అమూల్య పలకదు. నీతో మాట్లాడాలి అమూల్య అంటూ చెయ్యి పట్టుకుంటాడు. ఎవడ్రా నువ్వు నాతో మాట్లాడడానికి, నీకు నాకు ఏంటి సంబంధం,
ఎందుకు నువ్వు నాతో మాట్లాడాలని అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది అమూల్య. ఇక అమూల్య అన్న మాటలకి అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటాడు, విశ్వ, నేను నీతో మాట్లాడాలి, ఒక ఇంపార్టెంట్ విషయం, మీ అన్నయ్య గురించి, మా చెల్లి గురించి అని అనగానే అప్పుడే ఇక అమూల్య, మా అన్నయ్య గురించి, ప్రేమ వదిన గురించా, ఏం మాట్లాడాలి, వాళ్ళు విడిపోవడానికి ఒకళ్ళు కారణం అని అంటూ ఉంటే, విడిపోవడానికి ఒకళ్ళు కారణమా, అసలు ఏం మాట్లాడుతున్నావు అంటే వాళ్ళ విషయం గురించి మాట్లాడుతూ మాటలు కలిపి మళ్ళీ నాతో దగ్గర అవ్వాలని చూస్తున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఒక్కసారి నీ మాయ మాటలకి మోసపోయాను, మళ్ళీ మళ్ళీ నేను మోసపోను. ఆ రోజు నిన్ను జైలుకి వెళ్తే ఎక్కడ మీ అమ్మ బాధపడుతుందని, మీ అమ్మ బ్రతిమలాడిందని నేను ఆ రోజు కేసు వాపస్ తీసుకున్నాను. ఈరోజు అర్థమవుతుంది అసలు కేసు వాపస్ తీసుకోకుండా ఉంటే సరిపోయేదని అని అంటూ ఉంటుంది అమూల్య. నేను చెప్పేది వినవేంటి? నిజంగానే వాళ్ళిద్దరు విడిపోవడానికి ఒకళ్ళు కుట్ర చేశారంటే నమ్మకుండా అలా వెళ్ళిపోతావేంటి? నేను ప్రేమకు కూడా ఈ విషయం చెప్దామనుకుంటే ప్రేమ నా మాట వినిపించుకునే పరిస్థితిలో లేదో. నువ్వన్నా విను, నువ్వు విని మీ అన్నయ్యని మా చెల్లిని ఒక్కటి చెయ్యి అని అంటూ ఉంటాడు విశ్వ. నీ మాటలు వినాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా మీ చెల్లి ఇంటి దగ్గరే ఉండాలని, వాళ్ళిద్దరూ విడిపోవాలని కోరుకున్నావు కదా. మళ్ళీ నువ్వు వాళ్ళు ఒకటవ్వాలని, నువ్వు నన్ను అడ్డం పెట్టుకొని నాతో మాట్లాడాలని ట్రై చేయకు అని చెప్తూ ఉంటుంది అమూల్య. అదేం లేదు, కావాల్సి ఉంటే ఈ వీడియో చూడు, ఈ వీడియో చూశాక అప్పుడు నువ్వు నీ నిర్ణయం, మాట్లాడితే మాట్లాడు, లేతే వెళ్ళిపో అని వీడియో అయితే చూపిస్తాడు. దాంట్లో ఇక వల్లి, భద్రావతి మాట్లాడుకునే మాటలైతే ఉంటాయి. అప్పుడే ఇక ఆ మాటలను విని చూసి, వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. మోసం చేసి వల్లి కుట్రలు చూసి అమూల్య. అప్పుడే విశ్వ అంటాడు, ఇప్పటికైనా అర్థమైందా నేను చెప్పేది నిజమని అని అంటూ ఉంటాడు విశ్వ. అంటే దీనంతటికి కారణం వల్లి వదిన. అవును, మీ వల్లి వదినే మనల్ని ఎలాగా దగ్గర చెయ్యాలనుకుందో అలాగే నా చెల్లిని, మీ అన్నయ్యని కూడా విడదీయాలనుకుంది మీ వల్లి వదినే. మీ వల్లి వదినే మా అత్తయ్య దగ్గరికి వచ్చి వీడియోని చూపించింది. ధీరజ్ ప్రేమ ఇద్దరు పెళ్ళి వాళ్ళకి ఇష్ట ప్రకారం జరగలేదు. ధీరజ్ బలవంతంగా మీ మేనకోడల మెడలో తాళి కట్టాడు. అది కూడా మీ చెల్లెలు మీ కుటుంబం మీద పగతో పగ తీర్చుకోవాలని తన కొడుకు చేత తాళి కట్టించింది అంటూ ఏవేవో చెప్పింది. ఇప్పటికైనా నా మాట నమ్ముతావా అని అడుగుతూ ఉంటే, మా వదిన ఇలా చేస్తుందని అనుకోలేదు, దానికి ఎంత బుద్ధి చెప్పినా బుద్ధి లేకుండానే ఉంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక విశ్వ ఇలా అంటూ ఉంటాడు, నేను పూర్తిగా మారిపోయాను అమూల్య. నేను ఇప్పుడు మీ గురించి చెడుగా ఆలోచించడం లేదు. ఇప్పుడు నా చెల్లెలు కాపురం నిలబడాలి. నువ్వేం చేస్తావో తెలీదు. మీ వల్లి వదినికి బుద్ధి వచ్చేలా చెయ్యి. తను చేసిన కుట్రని అందరి ముందు బయటపెట్టు. మనం మంచితనానికి పోతే తరువాత మీ వల్లి వదిన ఎంతకైనా తెగిస్తుంది, ఏదైనా చేస్తుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అమూల్యన తన ఫోన్లోకి వీడియో పంపిస్తున్నానని కూడా చెప్తాడు. అప్పుడే అమూల్య ఇంటికి వెళ్తుంది. అమూల్య ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే ఇక వల్లి వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మోయ్, ఈరోజు నర్మదికి అనుమానం వచ్చేసింది నా మీద అని వల్లి అయితే అంటుంది భాగ్యంతో. అనుమానం వచ్చిందా? అలా ఎలా అనుమానం వచ్చింది అని భాగ్యం అడగడంతో, అదే మా అత్తగారు వాళ్ళ అమ్ముంది కదా ముసల్ది, అదొచ్చి పుట్టినరోజు ముందు చేస్తానంది, మీ చేయనంది తర్వాత చేసిందని అనుమానం కలిగించింది. నర్మదికైతే అనుమానం వచ్చేసింది. అసలు ఎవరు భద్రావతికి ఈ విషయం చెప్పింది, భద్రావతికి మ్యాటర్ ఎలా వెళ్ళింది అని ఆ కోణంలో ఆలోచిస్తుంది అని చెప్పంగానే, జాగ్రత్త అమ్మడు, ఆ నర్మద ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది, దాని గురించి నీకు తెలీదు అని అంటూ ఉంటుంది భాగ్యం. నా గురించి కూడా పూర్తిగా దానికి తెలీదమ్మా, ఏదో ఒక నిజం తెలిసిపోయింది కదా అని దాన్ని వెంట పెట్టుకుని మొత్తం కూడా అందరి దగ్గర నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంది. కానీ నేను లొంగను. ఈలోగా ఆ నర్మదని, ఆ సాగర్కి కూడా గొడవలు పెట్టేసి వాళ్ళిద్దరిని కూడా విడదీసేస్తాను. నన్ను నా బాని విడదీసిన ఎవ్వరినీ సంతోషంగా ఉండనివ్వను. ఇప్పటికే మా మామగారు, మా అత్తగారు విడిపోయారు. రేపు సాగర్, నర్మద కూడా విడిపోతారు. నేను మా బావతో కలిసి ఉంటాను. ఈ ఇంటికి మహారాణినవుతాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి నిజస్వరూపం పూర్తిగా తెలుసుకున్న అమూల్య ఇప్పటి వరకు కాస్తో కూస్తో చందు అన్నయ్య గురించి ఆలోచించి
నువ్వు చేసిన నా జీవితానికి నువ్వు చేసిన చెడుని మా నాన్న ముందు బయట పెట్టలేదు. కానీ ఈరోజు నా కుటుంబం మొత్తం ముక్కలైపోవాలని, భార్యాభర్తలందరూ విడిపోయి నువ్వు మాత్రం నీ భర్తతో సంతోషంగా ఉండాలనే స్వార్థంతో కోరుకుంటున్నావు చూడా కోరిక, అది మాత్రం నాకు నచ్చలేదు. నిన్ను ఇలాగే వదిలేసినా, నువ్వు చేసిన తప్పుల్ని ఇలాగే వదిలేసినా సరే ఇక ఎవ్వరిని కూడా సంతోషంగా ఉండనివ్వవు. ఎప్పుడూ కూడా మా అమ్మతో మాట్లాడకుండా ఉండలేని మా నాన్న ఈరోజు మా అమ్మ చేత్తో వడ్డించడం కూడా ఇష్టం లేదు మా నాన్నకి. వాళ్ళిద్దరి మధ్య నువ్వు అంత దూరాన్ని పెంచావు. ఇక నీలాంటి దాన్ని క్షమించితే తర్వాత మాకే చాలా నష్టం అవుతుంది, కుటుంబం మొత్తం కూడా ఏడుస్తూ కూర్చుంటుంది అని అనుకున్న అమూల్య ఇక అందరూ కూర్చొని ఉండగా రామరాజు దగ్గరికి అయితే వెళ్తుంది. రామరాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, నాన్న ఇప్పటి వరకు నేను నీ దగ్గర కొన్ని నిజాలు చెప్పాను, అబద్ధాలు చెప్పాను అని చెప్తూ ఉంటుంది అమూల్య. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అనగానే, ఏం లేదు నాన్న, నేను ఒక విషయం నీతో చెప్పాలని అనుకుంటున్నాను, కానీ ఆ విషయం నీకు చెప్పలేదని అమ్మ మీద కోప్పడినట్టే నా మీద నువ్వు కోప్పడతావు నాకు తెలుసు. కానీ కోప్పడకు నాన్న, ఎటువంటి పరిస్థితుల్లో మేము అలా చేయాల్సి వచ్చిందో నువ్వు అర్థం చేసుకో అని అంటూ ఉంటుంది అమూల్య. దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చందు, నర్మద అలాగే వేదవతి అక్కడికైతే వస్తారు. అమూల్య దేని గురించి ఆయనతో చెప్పాలనుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక వేదవతి, ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఏమీ జరగకూడదని ఇప్పుడు మాట్లాడుతున్నానమ్మా. ఇన్ని రోజులు కుటుంబం ఏమైపోతుందా, నాన్న తట్టుకుంటారో లేదా అని నేను బయట పెట్టలేకపోయాను, ఇప్పుడు బయట పెడతాను అని అమూల్య అనడంతో, ఏ విషయం గురించే, వల్లి వదిన గురించి అని వేదవతితో చెప్తుంది అమూల్య. ఒక్కసారి నర్మద అలాగే వేదవతి చందు షాక్ అయిపోతూ, మీ వదిన గురించి మీ నాన్నకి చెప్పాల్సినవి ఏముంటాయి, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఇంకెన్ని రోజులమ్మా, ఇంకెన్నాళ్ళు వాళ్ళ సంతోషం కోసం మన జీవితాల్ని బలి చేసుకునేది, ఇంకెన్ని రోజులమ్మా, కుక్కతో ఒక వంకరన్నట్టు నీ కోడలి బుద్ధి మారలేదమ్మా. నీ కోడలే ఈరోజు మన ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణం అని నిజాన్ని బయట పెడుతుంది అమూల్య. అప్పుడే అది విని చందు అడుగుతూ ఉంటాడు, ఏంటో అమూల్య నువ్వు చెప్పేది అని అనగానే, అవునన్నయ్య, ఆ భద్రావతి దగ్గరికి వెళ్ళి మరి వదినకి ధీరజ్ అన్నయ్య పెళ్లి వీడియో ఎలా దొరికిందో తెలియదు, కానీ భద్రావతికి చూపించి అసలు ఏం చెప్తుందో చూడు అని వీడియో అయితే చూపిస్తుంది. మీ చెల్లెలు మీ మీద, మీ కుటుంబం మీద పగబట్టి మీ మేనకోడల్ని తన కోడలుగా చేసుకుంది, అలాగైతే తనను కూడా మీరు ఇంటికి రానిస్తారని ఆలోచించింది అని అంటూ ఉంటుంది. ఆ వీడియోలో వల్లి చెప్పిన మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక చందు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. రామరాజు లేదు, వల్లి అలాంటిది కాదు అని అంటూ ఉంటే, వల్లి అలాంటిదే నాన్న, వల్లి అలాంటిదే అని అంటూ ఉంటాడు చందు. ఒక్కసారి ఆ మాట విని రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. నేను పడే మానసిక ఆవేదన ఈరోజు నీ ముందు బయట పెడతాను నాన్న. అమూల్య ఈ నిజాన్ని మీ ముందు చెప్పడానికి కూడా ఆలోచించలేదంటే అసలు ఆ అమూల్య వల్లి ఎంత నీచురాలో ఇప్పుడు మీకు తెలియాలి అని అంటూ ఉంటాడు చందు. ఏం మాట్లాడుతున్నావురా, వల్లి నీచురాలేంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటాడు రామరాజు. వల్లి మీరు అనుకున్నట్టు ఇంటి మహాలక్ష్మి కాదు, ఈ ఇంటిని విడదీసే రాక్షసి అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఆ మాట విని, రే వల్లి గురించి అలా మాట్లాడితే కళ్ళు పోతాయిరా, తను మన ఇంటి ఇలవేల్పులాగా అని చెప్తూ ఉంటే, లేదు నాన్న, మీ పెద్ద కోడలు ఇంటిని ఉద్ధరిస్తుందని, ఇంట్లో వాళ్ళందరినీ కూడా సంతోషంగా చూసుకుంటుందని మీరు అనుకున్నారు, కానీ ఇంటిని ముక్కలు చేసి పెత్తనమంతా తన మీద మీరు పెట్టి ఈ ఆస్తి మొత్తం తన చేతుల్లో పెట్టాలని తను ఆలోచిస్తుంది. 2 సార్లు మనల్ని మోసం చేస్తే సరే అని సరిపెట్టుకొని అమ్మ ఇంటి కోడలుగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది అని అంటూ ఉంటే ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. వల్లి చేసిన తప్పేంట్రా అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, అవునన్నా, వల్లి ఎలాంటి తప్పు చేసిందో నీకు తెలీదు, అసలు వాళ్ళు ముందు నుంచి మనల్ని మోసం చేస్తూనే వచ్చారు, చివరికి అమూల్య ఈ ఇంటి ఆడబొడుచు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్న దుర్మార్గురాలు వల్లి అని చెప్తాడు చందు. అమూల్య జీవితాన్ని నాశనం చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా రామరాజు
అమూల్యని ఆ విశ్వాగాడితో ప్రేమ ట్రాపులో పడేసింది ఎవరో కాదు నాన్న, వల్లియే. లేనిపోని మాటలు చెప్పి ఆ విశ్వాగాడు మంచివాడు, రెండు కుటుంబాలు కలుస్తాయి, ఆనందంగా ఉండొచ్చు అని అన్ని కబుర్లు చెప్పి అమూల్య వాడి ప్రేమలో పడేలా చేసింది. ఆ రోజు రాత్రి అమూల్య మన కుటుంబాన్ని గురించి ఆలోచించి పెళ్లికి సిద్ధమైందని ఆ విశ్వాగాడు అమూల్యని కిడ్నాప్ చేస్తానని దీంతో చెప్తే అమూల్యని మాట్లాడాలని బయటికి తీసుకువెళ్ళి ఆ విశ్వాగాడు కిడ్నాప్ చేసేలా చేసింది కూడా వల్లియే అని నిజాల్ని బయట పెడతాడు. అది ఒక్కటే కాదు నాన్న, ఈ విషయం తెలుసుకొని నేను తనని శ్రీరామనవమి రోజే పుట్టింటికి పంపించేశాను. కానీ ఈ విషయం మీకు తెలిస్తే తట్టుకోలేరని మీకు చెప్పలేదు. తరువాత ప్రెగ్నెంట్ నాటకం అంటూ ఇంట్లోకి చేరింది. తను ప్రెగ్నెంట్ అయ్యింది. నాకు కొడుకో కూతురో పుడతారు అని ఆనందంగా ఉండి తను చేసిన తప్పుని కూడా నేను మర్చిపోయాను. జీవితంలో తనని బాధ పెట్టకూడదు, దూరం పెట్టకూడదని అనుకున్నాను. కానీ అది జరగలేదు నాన్న. ప్రెగ్నెంట్ కూడా అబద్ధమే. ఇదంతా కూడా ఆ భాగ్యం ఈ వల్లి చేసిన కుట్రలు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా చందు ఆ మాటలన్నీ విని ఒక్కసారే కుప్పకూలిపోతాడు. రామరాజు ఇక కుప్పకూలిపోయిన రామరాజు దగ్గరికి వల్లి ఫోన్లో మాట్లాడేసి లోపలికి వస్తుంది. అప్పుడే ఇక అందరూ కూడా వల్లి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇదేంటి వీళ్ళందరూ నా వైపు కోపంగా చూస్తున్నారు, కొంపతీసి నేను మా అమ్మతో మాట్లాడే మాటలు వీళ్ళెవరైనా వినేశారా అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక వల్లిని చూసిన రామరాజు, నీకేం అన్యాయం చేశామమ్మా, ఎందుకు నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు, అసలు నేనేంటి మీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలని అనుకోవడం ఏంటి, మీరు పొరపాటు పడుతున్నారు అని అంటూ ఉంటే, నేను పొరపాటు పడడం లేదమ్మా, నిజమే అడుగుతున్నాను, ఎందుకు మమ్మల్ని మోసం చెయ్యాలనుకున్నావో, మీకేం తక్కువ చేశాను, మీ పుట్టింటి వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటానంటే డబ్బులు ఇచ్చాను, నిన్ను నీ పుట్టింటి దగ్గరికి పంపిస్తున్నాను, వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు, మరి ఇంత అందంగా నిన్ను మా కూతుళ్ళ కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉంటే నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు మాటలకి ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది వల్లి. మావయ్య గారు అది కాదండి, నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే, నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం నాకు లేదు, తక్షణమే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు రామరాజు. ఆ మాటలు విని అప్పుడే ఇక వల్లి, మావయ్య గారు నన్ను క్షమించండి, నేను ఆ రోజు నుంచి మారిపోయాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక చందు చంప పగలగొడతాడు వల్లిది. మరి మారిపోతే మోపుదేవు వెళ్ళి వాళ్ళ పెళ్ళైన వీడియోని నీకెలాగా వచ్చింది, నువ్వెలా తీసుకొచ్చావు, మారిపోయావా, ఎక్కడ మారిపోయావు, నా కుటుంబం ఈరోజు ఇంత సమస్యల్లో బాధలో ఉందంటే కారణం నువ్వే కదా, ఆ ఎదురు ఇంటికి వెళ్ళి ఆ భద్రావతితో చేతులు కలిపి ఈ ఇంటి ఆనందాన్ని ఆ ఇంటికి పంపించేశావు కదా అని అడుగుతూ ఉంటే ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనేంటి, అసలు వాళ్ళ పెళ్లి గురించి తెలుసుకోవడం ఏంటి, ఈ విషయాలు మీకెవరు చెప్పారు, అదేం లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి రామరాజు కూడా చాలా కోపం వస్తుంది. అప్పుడే అంటూ ఉంటాడు, నువ్వు చేసిన తప్పుని ఇంకా కప్పిపుచ్చుకోవాలని అనుకోకు వల్లి, నువ్వే ఇదంతా చేసావని నాకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు నిన్ను నా కుటుంబానికి దేవతవి మహాలక్ష్మివని కొలిశాను, కానీ ఇలా కుట్రలు కుతంత్రాలు స్వార్థాలతో నీ మనసు నిండిపోయిందని నేను అర్థం చేసుకోలేకపోయాను. చివరికి మీ అత్తయ్యని కూడా నువ్వు నాతో మాట్లాడనివ్వకుండా తనని అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేశావు. అక్కడ వాళ్ళ అక్క దగ్గర కూడా ఆవిడికి లేనిపోని మాటలన్నీ చెప్పి ఆవిడ్ని నమ్మించి చివరికి నా చిన్న కొడుకి కాపురాన్ని కూల్చేశావు. నన్ను నా భార్యతో మాట్లాడనివ్వకుండా చేశావు. ఇప్పుడు నర్మదని సాగర్ని కూడా విడదీయాలని చూస్తున్నావు. నీలాంటి ఆడదాన్ని భవిష్యత్తులో కూడా చూడనేమో, అంత దుర్మార్గంగా నువ్వు ఆలోచించావు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది.
నీలాంటి ఆడది అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి పో అంటూ ఇక రామరాజు వల్లిని బయటికి గెంటిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.